అవును సార్, మీరు చెప్పేదానికి నేను సమాధానం చెప్తున్నా. ఇప్పుడు నా జాబ్ పోవడం వల్ల నేను కట్టుకోలేకపోతున్నా, నాకు నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తుంది, సెటిల్మెంట్ చేసుకుంటా అని చెప్పిన. ఇది క్లియర్ అప్డేట్. కదా అమౌంట్. కార్డ్ ఎందుకు వాడుకున్నావు? ఓకే, మీకు తెలియదా అంటే ముందే ఎట్లా వస్తుంది? జాబ్ పోతాను ముందే వస్తే కార్డు ఎందుకు తీసుకుంటా? కార్డు క్లోజ్ చేయడానికి రెడీ ఉన్నా. నెక్స్ట్ మంత్ నా దగ్గర ఫండ్స్ వస్తాయి, నేను ఫండ్స్ రాగానే క్లోజ్ చేస్తా చెప్తున్నా. రైట్ నౌ నాకు జాబ్ లేదు. మీకు కావాలంటే మీకు రిలీవింగ్ లెటర్ ప్రొవైడ్ చేస్తా, సపోర్టివ్ డాక్యుమెంట్ తో. మీకు మేనేజర్ కి ఏమన్నాడు, కస్టమర్ కి జెన్యూన్ రీజన్ ఉంది, రిలీవింగ్ లెటర్ ఇటు పంపాడు. ఓకే సార్, మీరు ఇప్పుడు లీగల్ గా మూవ్ చేస్తాము, డిపార్ట్మెంట్ వాళ్ళ అడ్రస్ వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ డ్రైవ్ ఛానల్కి. కస్టమర్ జాబ్ పోయిందని చెప్తే సో నీ జాబ్ పోతే నేనేం చేయాలి, సో పేమెంట్ చేయమని చెప్తున్నాడు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో హలో, చెప్పండి సార్. బిల్ పేమెంట్ పెండింగ్ ఉన్నది, ఏం సార్ పేమెంట్ చేయలేదు అంటున్నా. టైం పడుతుంది సార్, నాకు సార్ టైం పడుతుంది, నాకు కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది నాకు. సార్ ఇంకా ఎన్ని రోజులు సార్? ఒక 2 months టైం పడుతుంది సార్. సార్ 2 months టైం ఇస్తారా సార్? టోటల్ అమౌంట్ పేమెంట్ చేస్తారు సార్? చేస్తాను. కాదు సార్, 2 months ఆల్రెడీ లాస్ట్ పేమెంట్ డబ్బులు తెలిసిన. చేస్తాను చెప్పినప్పుడు కాల్ ఎక్కడ చేయాలి మీరు? 2 months టైం ఇస్తే టోటల్ కడతారా అడిగారు కదా సార్. మీరు కడతారు, ఓకే బాగానే ఉంది, బట్ అంత టైం లేదు కదా సార్ అంటున్నా. టైం లేదా? అవును సార్. ఎందుకు సార్? ఏంటండి సార్ టైం ఎందుకు లేదు అంటున్నా సార్. రైట్ ఆఫ్ చెక్ లో ఉండాలి సార్, ఫైనల్ బడ్జెట్ లో ఉండాలి. ఎలా టైం ఇస్తారు? సెటిల్మెంట్ చేసుకుంటారా, టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ చేసుకుంటారా? నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా, ఈ మంత్ లేదు సార్. సార్ చూడు, మా దగ్గర 2 మాటలు మాట్లాడితే ఓకేనా, అది కుదరని పని సార్. ఓకేనా, ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ మీ, యూ డూ ద సెటిల్మెంట్, ఫేక్ సెటిల్మెంట్. Yeah, I will settle the account, have complete interest, total interest, okay? Fake commitment, okay? I am not giving fake commitment, I am not giving any commitment. I am just saying next month I will settle the account, okay? You are not listening properly. When you will make the payment? I will settle the account next month due to job loss. Sir, that much time you don't have, sir. Then what can I do? What, sir? Next month you don't have time, sir. Already your credit card right back, okay? No, actually I don't have funds to make the payment, okay? Then what can I do, sir? You don't do anything. Write down whatever I am saying. Time, right? See, listen. Already 8 months take time, right? Then why you are asking time? Because I am unable to find job. Financially, how many months, sir, your financial issue? More than 6 months I am facing, serious financial issue. Before that, listen, sir. Don't speak while I am speaking, okay? Don't interrupt. Sir, see, నేనేమి సార్ ఒక నిమిషం, నేను మాట్లాడేది నీకు ఇలా ర్యాష్గా ఉండొచ్చు, ఓకేనా? బట్ పేమెంట్ చేస్తే నాకు రాదు కదా. లీగల్గా మూవ్ అయితే ట్యాక్సెస్, జిఎస్టీ ట్యాక్స్ 3 పేమెంట్ చేస్తావా? చెప్తున్నా కదా. ఇప్పుడు సెటిల్మెంట్, ఒక నిమిషం సార్, సెటిల్మెంట్ తీసుకున్నాడానికి ఇంకా నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు. ఒకసారి లీగల్గా మూవ్ అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్రస్ కొడితే వాళ్ళు ట్యాక్స్, టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ విత్ ట్యాక్స్, జిఎస్టీ, ఇంట్రెస్ట్ 3 యాడ్ చేస్తారు. పేమెంట్ చేస్తావు కోర్టులో, అవసరం అదే. చేస్తా, కోర్టులో వేస్తే ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా. ఓకే సార్, మీరు ఇప్పుడు లీగల్గా మూవ్ చేస్తాము, డిపార్ట్మెంట్ వాళ్ళ అడ్రస్ వస్తారు, వాళ్ళతో మీట్ అయ్యేసి ప్రొసీడ్, వాళ్ళు ఎలా ప్రొసీడ్ అయితే మీరు ఎలా అయింది సార్, ఓకేనా? డిపార్ట్మెంట్ నేను లీగల్గా మూవ్ చేస్తాము, ఓకేనా? టైం లేదు, ఓకే. నెక్స్ట్ మంత్ అంటే అసలు యాక్సెప్ట్ కూడా చేయండి సార్, ఓకేనా? వితౌట్ పేయింగ్ హౌ మెనీ మంత్స్ సార్ హోల్డ్ యువర్ క్రెడిట్ కార్డ్? టెల్ మీ, ఎన్ని మంత్స్ అని కార్డు హోల్డ్ చేస్తారు అంటున్నా. అదే సార్, నెక్స్ట్ మంత్ సెటిల్ చేస్తాను చెప్తున్నా కదా. ప్రాబ్లం చెప్పండి. నేను మాట్లాడేది మీకు రైట్గా ఉండొచ్చు, ఓకేనా? బట్ మీ అమౌంట్ మాకేం, నా అకౌంట్ ఇచ్చిన అకౌంట్ ఇవ్వమని నేను చెప్పట్లే. ఇప్పుడు నేను మీ అకౌంట్ చేస్తాను చెప్పట్లేదు సార్, నా సిచ్యువేషన్ సార్. సిచ్యువేషన్ సార్ 1 month సార్, 2 months సార్, 5 months సార్, 8 months you take time, right? Okay. Then why you asking again time? I am asking again time because I am unable to find job right now. Okay, I am completely in a bankrupt right now. So sir, that and all I will not accept it, sir. I am making very clearly. I will give 65% discount. Okay, you do the only 35%. Okay. Happy for that waiver, okay, but right now I don't have single penny with me. You are not understanding my concern. Then without single 1 rupee paying, why you hold your credit card? Tell me. At that time I have money, plenty of money. At that time I have taken. Okay. Sir, same. Don't take any fake reasons, sir. అరే ఫేక్ కమిట్మెంట్ కాదు సార్, డబ్బులు ఉన్నప్పుడు జాబ్ ఉన్నప్పుడు తీసుకున్నా, ఇప్పుడు జాబ్ పోయి కట్టలేకపోతున్నా చెప్తున్నా. అవును సార్, 1 month 2 months సార్, ఎవరు ఎక్సెప్ట్ చేస్తారు సార్? 8 months మీరే చెప్పండి సార్. 35% మీరు అన్సెక్యూర్ లోన్ యాక్సెప్ట్ చేయాలి సార్. కస్టమర్ జాబ్ పోతే కట్టలేదని మీకు ఐడియా ఉంది కదా. అందుకే కదా సార్ 65 డిస్కౌంట్ ఇస్తా అంటున్నా. డిస్కౌంట్ థ్యాంక్ఫుల్ ఉంటుంది డిస్కౌంట్ కి. నేను నెక్స్ట్ మంత్ అమౌంట్ రెడీ చేసుకొని గెట్ బ్యాక్ అయితే సెటిల్ చేస్తాను చెప్తున్నా. సార్ నెక్స్ట్ మంత్ టైం లేదు, వాట్ కెన్ ఐ డు? ఇప్పుడు నా దగ్గర మనీ లేవు, వాట్ కెన్ ఐ డు?
అరేంజ్ ద ఫండ్ సార్ యువర్ ఫ్యామిలీ. ఓకే, ఐ విల్ అరేంజ్ ఫండ్స్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ నెక్స్ట్ మంత్ అని చెప్తున్నా కదా. నెక్స్ట్ మంత్ లేదని చెప్తున్నా కదా. నెక్స్ట్ మంత్ ఆల్రెడీ టైం చూసినారు కదా. అరే వినండి సార్, ఒకటి వినండి. ఇప్పుడు నేను నా అన్ని డిఫాల్ట్ అయినాయి కదా, నేను సెటిల్మెంట్ ఎగ్జిక్యూట్ చేయలేను. నెక్స్ట్ మంత్ మీరు ఫస్ట్ మీరే చేస్తా, ఇంకేమో హ్యాపీ కదా మీరు. సార్ మీకు చేస్తానంటే ఉంచండి సార్, టైం లేదు. మాకు చేసే ఉండము, 3000 చేసే ఉండము. నాకంటే ఫైనల్ బడ్జెట్లో ఉంది, అర్థం అవుతుందా. ఫీల్డ్ వాళ్ళు కూడా అడ్రస్కి వచ్చారు, అర్థం అవుతుందా. అక్కడ కూడా మీరు వేవర్ అడిగారు. ఫీల్డ్ వాళ్ళతో నేను ఇప్పటివరకు మాట్లాడలేదు. ఒక నిమిషం మీ సిచ్యువేషన్ బాగాలేదని 65% డిస్కౌంట్ ఇస్తున్నా. ఆఫ్టర్ 35% పేమెంట్ చేసుకొని వన్ టైంలో 2 minutes కార్డు పర్మనెంట్ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో మీకు ఎటువంటి సంబంధం లేకుండా కార్డు క్లోజ్ చేస్తా. అదే విధంగా ఆఫ్టర్ పేమెంట్ కార్డు క్లోజ్ చేయడానికి రెడీ ఉన్నా, నేను కార్డు క్లోజ్ చేయడానికి రెడీ ఉన్నా. నెక్స్ట్ మంత్ దగ్గర ఫండ్స్ వస్తాయి, నేను ఫండ్స్ రాగానే క్లోజ్ చేస్తాను చెప్తున్నా. రైట్ నౌ నాకు జాబ్ లేదు. మీకు కావాలంటే మీకు రిలీవింగ్ లెటర్ ప్రొవైడ్ చేస్తా, సపోర్టివ్ డాక్యుమెంట్. మీకు మేనేజర్ కూడా ఏమన్నాడు, కస్టమర్ కి జెన్యూన్ రీజన్ ఉంది, రిలీవింగ్ లెటర్ కూడా పంపాడు, సో కాబట్టి హానెస్ట్గా ఉన్నట్టు అనుకుని అతను కూడా ఫీల్ అవుతాడు. మీకు పంపిస్తుంటాను కదా సపోర్టివ్ డాక్యుమెంట్. ఇంకోటి సివిల్ లో అన్ని డిఫాల్ట్ అయినాయి, అవి కూడా మీకు పంపిస్తా. నేను ప్రీవియస్ గా ఆన్ టైం పేమెంట్ ఒక డికేడ్ కట్టినా, అది కూడా పంపిస్తా. అరే మీ ఇష్యూ మా ఇష్యూ ఏముండదు సార్, నాతో లింక్ పెట్టుకున్నప్పుడు నా ఇష్యూ కూడా మీకు ఎఫెక్ట్ చేస్తాయి అంతే. అవును సార్, రైటప్ చేసుకొచ్చి ఎవరు రమ్మన్నారు సార్ మిమ్మల్ని, మీరే చెప్పండి. ఎవరు రమ్మన్నారు తెలియదా మరి, కట్టకపోతే రైటప్ వస్తుందని కదా నేను చెప్పిన. మా మీరు పెడతాం సార్, రైటప్ చేసుకోండి సార్ అని. మరి రైటప్ కేసు మీరు ఎందుకున్నారు సార్ అక్కడ? రైటప్ కేసు మీరు ఎందుకు డీల్ చేస్తారు? మీరు అక్కడ ఉండకపోతే నా కేసు రాకుండా మీ దగ్గరికి. అవును సార్, మీరు అంటున్నారు కదా సివిల్ పోయింది, అది పోయింది, ఇది పోయిందని. సివిల్ పోయిందని చెప్పలేదు సార్ నేను చెప్పింది ఏంటంటే పాయింట్ ఏంటంటే, రైట్ నా దగ్గర డబ్బులు లేవు, నెక్స్ట్ మంత్ సెటిల్ చేస్తాను. నేను ప్రీవియస్ గా ఆన్ టైం పేమెంట్ ఒక డికేడ్ కట్టే, 10 సంవత్సరాలు కట్టాను, ట్రాక్ పంపిస్తాను. ప్రజెంట్ రిలీవింగ్ లెటర్ కూడా ఉంది, జాబ్ లోకి పోయింది, అది పంపిస్తాను చెప్తే మీ మేనేజర్ షో చేయండి, షో చేసి తీసుకోండి, టైం తీసుకోండి. నెక్స్ట్ మంత్ అనేది టైం లేదు సార్, ఓకేనా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ మంత్ అనేది ట్రై టు అండర్స్టాండ్ సార్, కంప్లీట్ గా అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత మీకు చెప్తున్నా, మీకు అర్థం చేసుకొని చెప్తున్నా. టైం లేదు సార్. ఇండస్ఇండ్ బ్యాంక్ నాది కాదు సార్, ఓకేనా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిన్ను ఫాలో కావాలి. ఇండస్ఇండ్ బ్యాంక్ నా ప్రకారం వర్క్ చేయదు, ఓకేనా. ఇప్పుడు బ్యాంకు మీ ప్రకారం నడిచినా ఇంకో ప్రకారం నడిచినా నాకు జాబ్ లేనది వాస్తవం కదా. ఫండ్స్ ఇష్యూ లేదు నాకు. 35% పేమెంట్ అరేంజ్ చేస్తారు సార్. 35 కదా సార్, 5% అరేంజ్ చేయాలి ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ మంత్ ఎలా వస్తుంది సార్ అమౌంట్? నెక్స్ట్ మంత్ వేరే వారికి అడిగిన సెటిల్మెంట్ చేసుకుంటా, డబ్బు ఇస్తా అంటే నెక్స్ట్ మంత్ ఇస్తా అని చెప్పాడు సార్. ఇట్లాంటివి సార్, ఇట్లాంటి చెప్పి 8 months దాకా ఇలానే పెట్టారు తెలుసునా. చెప్పి అని నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాను ఫస్ట్ టైం చెప్పిన. మీకు ప్రీవియస్ గా మొత్తం టైం పడుతుందని చెప్పిన. చెప్పి 8 months టైం తీసుకున్నారు తెలుసా. మరి ఏంటంటే ఏంది మీరే చెప్పండి సార్. లాస్ట్ మంత్ ఏమని చెప్పారు సార్? 9వ తారీఖు ఏమని చెప్పారు సార్? సరే నేను ఏమంటున్నా వినండి, నేను నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటా అని చెప్పిన కదా. వద్దు సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్స్, ఓకే. ఐ వాంట్ పేమెంట్, యూ డూ ఆర్ నాట్. టెల్ మీ వన్ థింగ్, 9th month లో కూడా ఏమని చెప్పావు? సింపుల్ క్వశ్చన్. ఒకటి మీరు పాయింట్ వింటారా సార్? నేను చెప్పేది మీరు వింటారా? 9th month లో 9వ తారీఖు నేను చెప్పేది వింటారా సార్? 9వ తారీఖు ఏమని? లాస్ట్ మంత్ లో 9వ తారీఖు ఏం నేను చెప్పేది మీరు వింటారా లేదా సార్? చెప్పండి సార్. ఇప్పుడు ప్రజెంట్ నేను జాబ్ లాస్ కావడం వల్ల నాకు మనీ అడ్జస్ట్మెంట్ టైట్ గా మారింది. వేరే వాళ్ళు కడితే అప్పుడప్పుడు వాళ్ళు ఇస్తా అన్న వాళ్ళు ఇవ్వకపోవచ్చు, ఓకేనా. దానివల్ల నేను ప్రీవియస్ గా చెప్తే అది మిస్ మ్యాచ్ అవ్వచ్చు మీకు ప్రజెంట్. బట్ నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో 100% అబ్సల్యూట్ గా నేను చేసుకుంటాను, క్లోజ్ చేస్తాను అని చెప్తున్నా, మీకు సర్టిఫికేట్ ఇస్తున్నా. మీరు చెప్పేది నేను విన్నాను కదా, నేను చెప్పేది మీరు వినండి. 2 minutes ఓకేనా. లాస్ట్ మంత్ 9వ తారీఖు ఏం కమిట్మెంట్ ఇచ్చారు అంటున్నారు సార్. నేను ఇందాక మీకు దానికోసం ఆన్సర్ ఇచ్చిన కదా బిగినింగ్ లో. 15th పేమెంట్ చేస్తాను అని చెప్పారు లేదా? నేను చెప్పలేదు సార్, ఫాల్స్ అది. నాతో 15th కాల్ బ్యాక్ చేయండి. కాల్ బ్యాక్ చేయమని చెప్పొచ్చు కానీ నేను పేమెంట్ చేస్తాను చెప్పలేదు, పీటీపీ ఇవ్వలేదు మీకు. సార్ కాదు సార్, ఎందుకు సార్ మీరు ఇలా చేస్తున్నారు మాతో? అంటే ఈయనతోనే ఒక నిమిషం, నేను ఇక్కడ కూర్చొని ఫేక్ కమిట్మెంట్ తీసుకుంటే ఇక్కడ అప్డేట్ చేసుకుంటా పిచ్చోళ్ళం నాకు కనిపిస్తున్నాం సార్. నేను పిచ్చోళ్ళని చెప్పలేదు సార్ మీకు. మరి ఎందుకు సార్ ఇలా ఫేక్ కమిట్మెంట్ ఇస్తున్నాం? ఎక్కడ ఫేక్ కమిట్మెంట్ ఇవ్వలేదు సార్. సార్ టాటా కన్సల్టెన్సీలో వర్క్ చేసేది, టాటా కన్సల్టెన్సీలో వర్క్ చేసేది. ఇప్పుడు నేను మీకు రిలీవింగ్ లెటర్ పంపుతాను, ఇంత క్లియర్ గా చెప్పాను సార్. నా జాబ్ పోయింది, దానివల్ల నేను కట్టలేకపోతున్నా, నాకు సమయం ఇస్తే సెటిల్మెంట్ చేసుకుంటా అని చెప్తున్నా. నాకు లేబుల్ ఉంది కాబట్టి కొంచెం సమయం ఇస్తే నేను కట్టుకుంటా అని చెప్తున్నా. I will not give settlement letter, okay? You do the total outstanding amount. Okay, wait 6 more months. I will settle the total outstanding with including interest. See, today without paying, tomorrow onwards I am making very clearly your account move to legally. That's it.
legal department, they will come to your address, you go to court, there only total outstanding with charges to interest to GST. That is, there only do the payment and close your credit card, that's it. Okay. Okay, sir. I don't. Even if you go legally, I will take some time. I will adjust money. One time, 2 times, 3 times your situation. I understand, but every time that is not possible, right? Okay, sir. Legally, if you want to do anything, you can do. I am completely, cooperative in that way. What are you saying? Okay. Last month, what are you saying, sir? Sir, if you go legally, I will cooperate fully. Okay. Okay. I am not that person who will not cooperate. Okay, do the payment. Total outstanding amount with charges to GST interest. I don't have money, sir, right now. How can I pay? I am not able to paying this amount. How can I pay? పేమెంట్ చేయలేనప్పుడు కార్డు ఎందుకు ఇచ్చేసినారు సార్? మరి ఇన్ని మాట్లాడుతున్నావు కదా, పేమెంట్ చేయలేనప్పుడు కార్డు ఎందుకు ఇచ్చేసినారు సార్? పేమెంట్ చేయలేదు ముందే 8 months రైట్ ఆఫ్ చేసుకురామని చెప్పారు మిమ్మల్ని. చెప్పండి సార్, 8 months పేమెంట్ చేయకుండా రైట్ ఆఫ్ చేసుకురామని చెప్పామా? పేమెంట్ చేయలేనప్పుడు కార్డు పక్కన పెట్టారు సార్, అర్థం అవుతుందా? పేమెంట్ నిమిషం సార్, 65% డిస్కౌంట్ ఇస్తున్నా అంటున్నా, 35% పేమెంట్ చేయడానికి మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. 65% నేను ఎలా బ్యాంక్ సమాధానం చెప్పాలా? అందులో లాస్ట్ మంత్ కూడా నువ్వు కమిట్మెంట్ ఇచ్చావు సార్, ఈ మంత్లో పేమెంట్ చేస్తాను, 15th కాల్ బ్యాక్ చేయండి, నేను పేమెంట్ అరేంజ్ చేసుకొని చెప్తాను. లాస్ట్ మంత్లో కూడా కమిట్మెంట్ ఇచ్చావు, బట్ పేమెంట్ నాట్ రిసీవ్డ్. నేను కమిట్మెంట్ మీకు ఇవ్వలేదు, కాల్ బ్యాక్ చేయమని చెప్పాను. ఓకేనా? అవైలబిలిటీ ఫండ్స్ వస్తే నేను కట్టిస్తాను చెప్పాను. కమిట్మెంట్ క్లియర్ కట్ గా 15th మనీ వస్తుంది, పే చేయండి అని ఎప్పుడు మీకు చెప్పలేదు సార్. ఒకసారి మీకు కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. కమిట్మెంట్ ఇచ్చారు సార్, సెటిల్మెంట్. ఒక నిమిషం సార్, ఫస్ట్ కాల్ చేసినప్పుడు కూడా మీరు ఏమని చెప్పారు? నేను టోటల్ అవుట్స్టాండింగ్ అమౌంట్ చేస్తాను, నాకు నెక్స్ట్ మంత్ టైం కావాలన్నారు. ఓకే సార్, నెక్స్ట్ మంత్ టైం లేదు, అట్లీస్ట్ ఇప్పుడు పేమెంట్ చేసుకొని కార్డు క్లియర్ చేసుకోండి సార్ అంటే, ఇప్పుడు ఏమంటున్నావు? నేను సెటిల్మెంట్ అయిపోతున్నా అంటున్నావు. మీరు పేమెంట్ చేసే ఇంటెన్షన్ ఉందా లేదా మాట చెప్తారు అంటున్నా. ఓకేనా? ఇప్పుడు ఒకటి వినండి సార్, కట్టలేనప్పుడు కార్డు ఎందుకు తీసుకున్నాం అంటే అది మీ క్వశ్చన్ కంప్లీట్ అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి క్వశ్చన్ చేయకండి మీరు. ఓకేనా? మీ లిమిటేషన్ ఎంత ఉందో మీరు అంతే యాక్ట్ చేయండి. కట్టలేనని ముందే ఎట్లా తెలుస్తుంది నాకు? జాబ్ పోతాను గెట్ చేస్తున్నాను నేనేమో దేవున్నా కాదు కదా సార్. సరే సరే, నాకు ఓకే, నాకు తెలుసు జాబ్ పోతుందని తెలియదు, నాకు ఇట్లా అని మొత్తం చెప్తున్నావు, కానీ 8 months టైం తీసుకున్నావు కదా సార్, మరి ఏం సార్ ప్రాబ్లము? నేను జాబ్ పోయి ఎన్ని రోజులు అయిందో, ఇప్పుడు జాబ్ వస్తే కట్టేవాడిని. జాబ్ పోయి ఎన్ని రోజులు అయిందో మీకు రిలీజ్ లెటర్ ఉంటుంది కదా, ఎప్పుడు లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పేసి. సార్ ఒక నిమిషం, 8 months నుంచి జాబ్ పోయిందనే కదా, మీరు ఒక్కరే కాదు సార్ రైట్ ఆఫ్ వచ్చేది. ఓకేనా? ప్రతి ఒక్కరు ఇండస్ఇండ్ బ్యాంక్ లో మీరు ఒక్కరే కార్డు యూజ్ చేయలే. ఓకేనా? ప్రతి మీరు ఒక్కరి కార్డు ఇస్తే ఒక్కరు చేసేవాడు, అందరికి ఇచ్చిన అందరూ చేస్తారు కదా. అవును సార్, అందుకని చెప్పేది ప్రతి ఒక్కరు రైట్ ఆఫ్ కేసు వచ్చిన వాళ్ళు జాబ్ ఇష్యూ ఉన్నా, ఫైనాన్షియల్ ఇష్యూ ఉన్నా, ఫ్యామిలీ ఇష్యూ ఉన్నా, మెడికల్ ఇష్యూ ఉన్నా, ఓకే రిసాల్వ్ చేయాలి కదా. అవును సార్. ఇప్పుడు మీరు ఒకటి వినండి సార్, అన్సెక్యూర్ లోన్ ఎవరికి వస్తారు? మీరు అందరు జాబాలు పంచుతున్నారు. ఓకేనా? అందరు జాబాలు పంచినప్పుడు వాటి జాబ్ గ్యారెంటీ ఉందా మీకు? సార్ అర్థం అవుతుందా? ఏంది 1 month 2 months యాక్సెప్ట్ చేస్తాము. 1 month 2 months జాబ్ పోవాలని చెప్పి ఇమీడియట్ గా 1 or 2 months తర్వాత జాబ్ రావాలని ఏమైనా ఉందా సార్ రాజ్యాంగంలో? అవును సార్, రైట్ ఆఫ్ కేసు వచ్చినారనే కదా సార్ సెటిల్మెంట్కి వచ్చేది. 65% డిస్కౌంట్ ఇస్తున్నాను అంటున్నాను సార్. నేనేం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడుతున్నారు సార్? అవును సార్, నేను చెప్పేదానికి నేను సమాధానం చెప్తున్నా. ఇప్పుడు నా జాబ్ పోవడం వల్ల నేను కట్టుకోలేకపోతున్నా, నాకు నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తుంది, సెటిల్మెంట్ చేసుకుంటా అని చెప్పిన. ఇది క్లియర్ అప్డేట్. కార్డు ఎందుకు వాడుకున్నావు? ఓకే, మీకు తెలియదా అంటే ముందే ఎట్లా వస్తుంది? జాబ్ పోతాను ముందే వస్తే కార్డు ఎందుకు తీసుకుంటా? జాబ్ పోయిందనే కదా 65% డిస్కౌంట్ ఇస్తా అన్నా. అవును సార్, ఇన్ని రోజులు ఆగి కదా, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటా చెప్తున్నా. నెక్స్ట్ మంత్ ఎలా ఇస్తారు సార్? నెక్స్ట్ మంత్ మీరే చెప్పండి సార్. ఆల్రెడీ 8 months తీసుకోండి, లాస్ట్ మంత్ లో పేమెంట్ చేస్తాను, కంప్లీట్ చేస్తా. నేను కమిట్మెంట్ ఇవ్వలేదని మీకు క్లియర్ కట్ చెప్తాను సార్. మీకు కమిట్మెంట్ నేను ఇవ్వలేదు సార్. కమిట్మెంట్ ఏంటి? సెటిల్మెంట్ ఇప్పుడు ఎలా అడుగుతున్నారు సార్ మీరు? చెప్పండి సార్, కమిట్మెంట్ ఏంటి, ఎలా అడుగుతున్నారు? ఏంటి సార్ అర్థం కాలేదు. కమిట్మెంట్ ఏంటి ఇప్పుడు, ఎలా మీరు సెటిల్మెంట్ అడుగుతున్నారు అంటున్నా. నేను సెటిల్మెంట్ చేస్తా ఉంటున్నా, కమిట్మెంట్ ఇవ్వను. సెటిల్మెంట్ చేయాలంటే అవును సార్, ఇప్పుడు 65% డిస్కౌంట్ ఇస్తున్నా, 3 to 4 days లో అమౌంట్ అరేంజ్ చేసుకొని పేమెంట్ చేసుకున్నాయి సార్ మీకు. జాబ్ పోయింది వినండి సార్, జాబ్ పోయింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కాబట్టి నాకు డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు. జాబ్ పోయింది అంటున్నారు సార్, అందులో జాబ్లు ఉన్నాయి, పేమెంట్ రైట్ ఆఫ్ చేసుకోవాలా సార్? అర్థం అవుతుందా? అర్థం కాలేదు. కొంతమంది జాబులు చేస్తే కూడా రైట్ ఆఫ్ చేసుకుంటున్నారు, అర్థం అవుతుందా? బట్ ఎందుకంటే సిచ్యువేషన్ పర్లేదు. నాకు ఎవరి గురించి చెప్పకండి సార్, నా గురించి మాట్లాడు. నాకు నా సిచ్యువేషన్ బాగాలేదు, జాబ్ పోయిందని మీకు చెప్పిన, రిలీవ్ లెటర్ మీకు పంపిస్తానని చెప్పిన సపోర్టివ్ డాక్యుమెంట్ గా మీరు దాని ఎవిడెన్స్ ఉపయోగించండి. కస్టమర్ కి జెన్యున్ గా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి టైం ఇవ్వండి. సెటిల్మెంట్ చేస్తానంటే లేబిలిటీ తప్పించుకోవట్లేదు, టోటల్ కట్టలేను కాబట్టి లేబిలిటీ ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి సెటిల్మెంట్ తరపున సెటిల్మెంట్ చేసుకొని లేబిలిటీని కంప్లీట్ చేస్తున్నా. ప్రీవియస్ గా ఆన్ టైం పేమెంట్ 1 decade కట్టాను. నేను విల్ఫుల్ డిఫాల్టర్ కాదు. విల్ఫుల్ డిఫాల్టర్ అయితే కార్డు తీసుకోగానే నెక్స్ట్ డేనే గీకేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడిని.
బట్ అట్లా కాదు, నా సిచ్యువేషన్ జెన్యున్ ఉంది కాబట్టి ప్రీవియస్గా ఆన్ టైం పేమెంట్ కట్టాను, ప్రజెంట్ జాబ్ పోవడం వల్ల కట్టలేకపోతున్నా, అది పాయింట్. ఓకేనా? ఇంట్లో గేమ్స్ లేడా అర్థం చేసుకునే కుదరదు. 8 months టైం తీసుకున్నావు, టైం ఇచ్చే కుదరదు. అమౌంట్ రెడీ చేసుకుని పేమెంట్ చేసుకుని కార్డు లేదు, అమౌంట్ లేదు సార్, అమౌంట్ లేదు. ఇక అమౌంట్ లేకుండా ఉంటే ఎవరు పేమెంట్ చేస్తారు సార్? ఎవరు నేనే ఇస్తాను లాస్ట్, కాదండి. లేదు కదా సార్, మరి అరేంజ్ చేసుకొని పేమెంట్ చేసుకొని కార్డు క్లియర్ చేసుకోండి సార్. లేదని చెప్తున్నా సార్, ఇప్పుడు టైం పడుతుందని చెప్తున్నా, నెక్స్ట్ మంత్ ఇస్తాను. సార్ టైం లేదనే కదా సార్ ఇంతగా రిక్వెస్ట్ చేసి అడిగేది. టైం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సార్, మీరు 10 సంవత్సరాలు రిక్వెస్ట్ చేసిన ఆన్ టైం పేమెంట్ కట్టాను నేను. అటైతే టోటల్ లేదు కదా అమౌంట్ సార్, అటైతే టోటల్ అవుట్స్టాండింగ్ అమౌంట్ చేయండి సార్. అట్లయితే చేస్తాను కదా, 6 నెలల టైం ఏంటి చేస్తా టోటల్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ 6 నెలలు అయితే 3 టోటల్ కడతా. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.